వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకున్న పనులోనే సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్తో ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని అయితే సేవ్ చేసుకుంటారు. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనకి చలికాలంలోన నెయ్యి అనేది ఇలా గడ్డలా కట్టేస్తూ ఉంటుంది కదండి. కొంతమంది అదే బౌల్తో తీసుకుని వెళ్ళి స్టవ్ పై పెట్టి వేడి చేస్తే సో ఇలా మనకైతే ఆ బౌల్ కూడా మాడిపోతుంది. నేను కూడా ఆల్రెడీ ఇలా నెయ్యి అనేది గడ్డ కట్టేస్తుంది అని స్టవ్ పై 2-3 సార్లు ఈ డబ్బాను పెడితే డబ్బా కూడా కొంచెం నల్లగా మాడిపోయిందండి. సో సింపుల్గా ఎంత గడ్డలా కట్టేసిన ఆయిల్ అయినా నెయ్యినైనా బటర్నైనా ఇటువంటివన్నిటిని కూడా ఈజీగా కరిగించుకోవడానికి సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ స్పూన్ని కానీ గరిటెని కానీ మీకు ఏదైతే యూజ్ అవుతుంది అనుకుంటారో దాన్ని స్టవ్ పైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వేడి చేసేసి ఇలా జస్ట్ అంటే కొంచెం నెయ్యి మీకు ఎంతైతే అవసరం అవుతుందో అంత ఇలా జస్ట్ తీసేసుకొని ఇలా వదిలేయండి. ఒకసారి వీడియోలో అయితే మీరు క్లియర్గా చూడండి. స్పూన్ అనేది మనకి వేడిగా ఉంటుంది కాబట్టి సో మనకి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి అనేది అదే స్పూన్లో మనకి కరిగిపోతుందండి. అలాగే మీరు కావాలనుకున్నట్లయితే వేడి చేసిన గరిటెని కానీ స్పూన్ కానీ తీసుకొని వెళ్ళి నెయ్యి డబ్బాలో జస్ట్ అలా పెడితే చాలు. జస్ట్ కొన్ని క్షణాల్లోనే ఎంత గడ్డలా కట్టేసినా నెయ్యి కానీ ఆయిల్ లాంటివి గట్టను ఏవైనా ఇలా గడ్డ కట్టేసినవి ఏవైనా కూడా ఈ చలికాలంలో చాలా సింపుల్గా ఇలా మనకి ఆయిల్ రూపంలోకి వచ్చేస్తాయి. వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. ఎందువల్లంటే మనకి స్పూన్ అనేది వేడి చేసాం కాబట్టి నెయ్యి అనేది జస్ట్ ఇలా సింపుల్గా ఆ బౌల్ తీసుకొని వెళ్ళి మనము వేడి చేసుకునే పనే లేకుండా ఎంత కావాలో అంతటిని చక్కగా వేడి చేసుకోవచ్చు. ఖచ్చితంగా యూజ్ అయ్యే ట్రిక్కే కాబట్టి ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతిరోజు మనము వెజిటేబుల్స్ అనేవి కోస్తూనే ఉంటాం కదండి. కూరగాయలని ఆకుకూరలని ఇలా రకరకాలు కోసేటప్పుడు మన ఇంట్లో రెగ్యులర్గా వాడే నైఫ్స్ అంటే కత్తులు అనేవి వాటి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండి. షార్ప్నెస్ తగ్గిపోయి అనుకోండి కూరగాయలు కూడా మనం సరిగ్గా కట్ చేయలేము. చాలామంది మార్కెట్కి తీసుకుని వెళ్ళి సాన్ అనేది పెట్టిస్తూ ఉంటారండి షార్ప్నెస్ కోసం. సో షార్ప్నెస్ అనేది మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి సాన పెట్టవలసిన అవసరం కూడా లేదు. సో దానికోసం మనకి సాల్ట్ అనేది ఉంటుంది కదండి, ఉప్పు. సో ఉప్పును కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జస్ట్ ఒక చిటికెడ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అంటే కొంచెము ఇలా తీసేసుకొని ఇలా మీరు చక్కగా పెట్టి రుద్దారు అనుకోండి, కొన్ని క్షణాల్లోనే మనకి కత్తి అనేది సాన పెట్టకుండా ఇంట్లోనే వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు ఏమైనా తెగలేదని డౌట్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఇలా షార్ప్ చేసేసుకోవచ్చండి. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందువల్ల మనకి కత్తి షార్ప్నెస్ పెరిగే కొలది చేయి గీసుకుపోతుంది కాబట్టి మీరు కావాలి అనుకున్నట్లయితే ఒక పేపర్లో సాల్ట్ వేసుకొని చేసుకోవచ్చు. ఒక క్లాత్లో అయినా కూడాను కొంచెం సాల్ట్ని వేసుకొని ఈ విధంగా షార్ప్ చేసుకున్నారనుకోండి, చాలా చాలా సింపుల్గా మీకైతే నైఫ్స్ అనేవి ఇంట్లోనే ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా క్లాత్లో కానీ ఇలా లేదంటే పేపర్లో కానీ కూడాను ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు, బయటకు తీసుకెళ్ళి సానపెట్టే పనే లేకుండా. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాము. సో ఈ టిప్ కూడా మనకు రెగ్యులర్గా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా చాలామందికి ఆకుకూరలు అనేవి ఇష్టం ఉండవండి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళైతే ఇంకా అస్సలు తినరు. బట్ ఆకుకూరలు అనేవి హెల్త్కి చాలా చాలా మంచిదండి. వారానికి 2-3 సార్లు అయినా కూడాను తినాలండి. సో పిల్లలు అయితే ఇష్టపడి తినరు కాబట్టి ఎవరైతే ఆకుకూరలు తినరో వాళ్ళకి ఈ విధంగా ఈజీగా తినిపించేయచ్చండి వాళ్ళకి తెలియకుండానే. సో అది ఎలా అంటే నార్మల్గా మనకి ఏ ఆకుకూరలు అయితే అవైలబుల్గా ఉంటాయో నేనైతే మెంతికూరని ఎక్కువగా చపాతీ పిండిలో గట్టా యూజ్ చేస్తూ ఉంటానండి. మీరు దీని ప్లేస్లో మీకు నచ్చిన ఏవైనా ఆకుకూరలను తీసుకోవచ్చు, పాలకూర అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కట్ట వరకు కూడా నేను మెంతికూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న పీసెస్గా వీలైన మట్టుగా కూడాను చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. ఆకుకూరలు అనేవి మనకి కంటి చూపు మెరుగుపరచడానికి చాలా బాగుంటుంది. ఎదిగే పిల్లల్లో కూడాను ఆకుకూరలు తినిపించడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి కూడాను ఎటువంటి కంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచి ఈ విధంగా అలవాటు చేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా గోధుమ పిండి అనేది తీసేసుకోవచ్చు, లేదంటే మీరు స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు కదా ఆ పిండిలో కూడా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. నార్మల్గా గోధుమ పిండిని తీసేసుకొని నేను నైట్ టైం కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ ఎలా అయితే మనం వేస్తామో అలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీరు కట్ చేసుకొని ఏ ఆకుకూర అయితే ఉంటుందో దాన్ని విధంగా మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు వాటర్ని పోసుకోకుండా ఆకుకూరలో కూడా మనకి తడి ఉంటుంది కాబట్టి వీలైన మట్టుకు ఇలా ముందు కలిపేసుకున్న తర్వాత ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ని చక్కగా ఇలా మీరు యాడ్ చేసేసుకోవచ్చండి. కొంతమంది ఆకుకూరలను ఉడకబెట్టి మిక్స్ చేసి కూడా వేస్తూ ఉంటారండి. అలా పోషకాలు అనేవి మనకు పోతాయి కాబట్టి
డైరెక్ట్‌గా ఇలా యాడ్ చేసుకున్న కూడాను మనకి చాలా పోషకాలనేవి ఇందులో లాక్ అయ్యి ఉంటాయి కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిదే. మరి కొంచెం ఆయిల్‌ని పైనుంచి ఈ విధంగా వేసుకొని ఒక క్లాత్ గాని, మూత గాని పెట్టేసుకొని చక్కగా మీకు చపాతీలు కావాలంటే చపాతీలు, పుల్కాలు కావాలంటే పుల్కాలు, పూరీలు కావాలంటే పూరీలు పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా పిల్లలకి హెల్తీగా స్నాక్స్‌లో కూడా మీరు చక్కగా ఇలా వేసి పెట్టారనుకోండి ఆకుకూరలు మనం వేసినట్టు కూడా తెలీదు. ఆకుకూరలంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి ఇంట్లోను. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మన ఇంట్లో ఉన్నటువంటి టేప్స్ అనేవి ఏదో ఒక రకంగా ఇంట్లో యూజ్ అవుతూనే ఉంటాయి కదండీ! రెగ్యులర్‌గా. సో, అలాంటప్పుడు మనం ఏంటంటే ఒక్కసారి మనం వాడేసిన తర్వాత జస్ట్ అలా వదిలేస్తాము. కానీ వాటి స్టార్టింగ్ అనేది ఎక్కడుందో కలిసిపోతూ ఉంటుంది. ఎందువల్లంటే ఇది గమ్ము కాబట్టి దీన్ని వెతుక్కోవాలంటే మనకు చాలా టైం పట్టేస్తుంది. ఒక్కోసారి కనిపించదు కూడాను. అలాగే గోలు పెట్టి గీకితే ఒక్కోసారి ఆ టేప్ కూడా ముక్క ముక్కలైపోయి గోలు కూడా ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయండి. ఇలా టేప్ అనేది మనం ఎన్ని రోజులు వాడకపోయినా కలిసిపోకుండా వాళ్ళు స్టార్టింగ్ అనేది మనం ఈజీగా కనుక్కోవాలంటే సింపుల్‌గా మనం ఎక్కడైతే ఇలా టేప్ స్టార్టింగ్ అనేది ఉంటుందో అక్కడ కొంచెం పౌడర్‌ని మీరు ఇలా జస్ట్ కొంచెం జల్లుకుంటే సరిపోతుందండి. మీకు వీడియోలో కనిపించాలని నేను కొంచెం ఎక్కువ జల్లాను. సో, ఇలా పౌడర్ వేయడం వల్ల అక్కడ గమ్ము అనేది మనకి అంటుకుపోకుండా మనకి స్టార్టింగ్ అనేది ఎప్పుడైనా అవసరమయ్యేటప్పుడు చాలా ఈజీగా మనకు కనిపిస్తుందన్నమాట. దానివల్ల మనం వెతుక్కునే పనే లేకుండా ఈజీగా తీసి యూజ్ చేసుకోవచ్చండి. లేదు మాకు పౌడర్ వేయడం ఇష్టం లేదు అనుకున్నారనుకోండి, చిన్న కొబ్బరి పుల్లను గానీ, లేదంటే టూత్ పిక్ పుల్లనైనా కూడాను మీరు ఈజీగా పెట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా మీరు ఈ స్టార్టింగ్ అనేది ఎక్కడుందో ఈజీగా కనుక్కోవచ్చనమాట. ఈ 2 చిట్కాలు మీకు ఏది యూజ్ అయినా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్‌గా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా వంట చేసేటప్పుడు ఏదో ఒకటి స్టవ్ పైన పొంగిపోతూ ఉంటాయి కదండీ! అంటే పాలు గానీ, ఇలాంటివి ఏదో ఒకటి ఆయిల్ గానియండి ఇలా పొంగిపోయి మనకి బర్నర్స్ దగ్గర స్టక్ అయిపోయి జిడ్డనేది పట్టేసి మనకి తెలియక ఏంటంటే ఎర్రమంట అనేది వచ్చేసి చాలా వరకు గ్యాస్ వేస్ట్ అనేది అయిపోతూ ఉంటుందండి. సరిగ్గా మంట రాదు, వంట కూడా అవ్వదు. ఖచ్చితంగా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో, దానికి రీజన్ ఏంటంటే బర్నర్స్‌లో మనకి జిడ్డు, మురికి ఇదంతా కూడా స్ట్రక్ అయిపోవడం వల్ల దీన్ని మనకి వారంకి ఒక్కసారి గనక ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే గ్యాస్ అనేది రిపేర్ రాదు. ముఖ్యంగా గ్యాస్ కూడా త్వరగా అవ్వదనమాట. సో, వీటిని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనకి బర్నర్స్ చూడడానికి బాగానే ఉంటాయి కానీ చాలా మురుకుంటుందండి. ఇలా బర్నర్స్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని ఒక బౌల్‌లో వీలుంటే వేడి నీళ్ళు వేసేసుకొని బర్నర్స్‌ని పెట్టేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం సాల్టు, బేకింగ్ సోడా అలాగే కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని పిండేసుకొని అవి నిమ్మ తొక్కల్ని నేను అందులోనే వేసేసి పక్కన పెట్టేశానండి. జస్ట్ మీకు ఒకసారి చేత్తో రుద్ది చూపిస్తాను చూడండి ఎంత మురుకు వస్తుందో. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి సో, నాకేంటంటే మురుకు అనేది ఎక్కువగా ఉండదండి. చాలా నీట్‌గా కూడా ఉంటాయి. కొంచెం త్వరగా మురుకు వదలడం కోసము తుప్పు లాంటిది గట్టా ఏదైనా ఉంటుంది కదా! సో, అందుకోసం మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నామండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం మీరు పేస్ట్‌ను గానీ, లేదంటే కొంచెం అంటే కొంచెం మీరు సర్ఫ్‌ను గానీ ఏదైనా వేసుకోవచ్చు. పేస్ట్ వేయడం వల్ల మనకి చాలా త్వరగా మురుకనేది ఊడొచ్చేస్తుందనమాట. తర్వాత ఏదైనా ఒక ఓల్డ్ బ్రష్ ఉంటే నీట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువ వంట ఇంట్లో ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారానికి 2 సార్లైనా కూడాను మీరు ఈజీగా కడిగేసుకోండి వీటిని. ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తరువాత 2, 3 సార్లు వాష్ చేసుకున్న తరువాత మనం క్లీనింగ్‌కి అయితే చేసాం కానీ లోన స్ట్రక్ అయిపోయిన జిడ్డు గాని, మురుకు గాని అనేవి పోవు కదా! వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. పుల్లలతో అయితే మనకు అంత సింపుల్‌గా రావండి. సో, మనకి మురికి పోవాలి, మనకు నచ్చినట్టు ఎటు కావాలంటే అటు క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే నార్మల్‌గా మనకి ఇంట్లోని ఇటువంటి టాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదా! టాబ్లెట్ తొక్కలు వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులు ఈ విధంగా ఈ కన్నాల్లోకి వెళ్ళేటట్టుగా కట్ చేసేసుకోండి. ఇవి ఎటు కావాలంటే అటు బెండ్ అవుతాయండి. అందుకే వీటిని మనం కట్ చేసుకున్నట్లయితే జిడ్డు అనేది ఆ షార్ప్‌నెస్ వల్ల చాలా త్వరగా మురికి అనేది వచ్చేస్తుంది. అలాగే ఎటు కావాలంటే అటు బెండింగ్ కూడా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ టాబ్లెట్ తొక్కనైతే యూజ్ చేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మూలల్లోని మురికిని ఈజీగా క్లీన్ చేసుకొని జిడ్డు, మురికి ఇదంతా పోతుంది. బర్నర్స్ అనేవి కొత్త వాటిలో ఉంటాయి కాబట్టి మనకి మంట అనేది చాలా బాగా వస్తుందండి. గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఏంటంటే చిన్న మంట అనేది రాకుండా వంట కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఈసారి గ్యాస్ మంట తగ్గింది, మాకు గ్యాస్ వేస్ట్ అవుతుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మంట అయితే చూసారు కదా! సిమ్‌లో పెట్టినా, హైలో పెట్టినా కూడా చాలా చాలా చక్కగా వస్తుంది. అలాగే మనకి చాలా వరకు గ్యాస్ సేవ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అయి మీకు యూజ్ అయిన కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.